నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను. దానివల్ల మీ హృదయంలో ఒక డోర్ ఓపెన్ అయినట్లు అవుతుంది ఖచ్చితంగా. ప్రతి మనిషి సాధారణంగా ఏమనుకుంటాడంటే తను ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది జరిగితే తనంత అదృష్టవంతుడు ఎవ్వరు లేరని అనుకుంటాడు. కోరుకున్నది దక్కించుకోవటంలోనే ఆనందం ఉందని భ్రమపడతాడు. కానీ కోరుకునేవాడే లేనప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మీకు అసలు తెలియదు. ఎందుకంటే అది అసలు ఎప్పుడూ అనుభవించి చూడలేదు కదా. కోరిక దగ్గర అందరూ ఆగిపోయారు. ఒక్కరోజు కనీసం ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు ఒక్క మనిషి నుండి కానీ ప్రకృతిలో అసలు ఏ మనిషి నుండి ఏమీ ఆశించకుండా ఒకే ఒక్కరోజు జీవించి చూడండి. ఆ అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో అసలు మీకు అర్థమవుతుంది. 2010లో నాకు ఈ విషయం పరిచయం అయ్యింది. అప్పుడు నాకు అనిపించింది ఎంతకాలం ఎంత సంఖ్యలు వేసుకొని నేను జీవించాను అనేసి. ఆ తర్వాత నాకు మెల్లిమెల్లిగా అసలు అది పూర్తిగా అనుభవంలోకి తెలిసింది. అయినా ఏ స్వీట్ గురించి వివరించినా దేని గురించి వివరించినా కూడా అది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పితే వేరుగా ఉంటుంది. అది స్వయంగా ఒక మనిషి అనుభవించి తెలుసుకున్నప్పుడు అది ఇంకా అద్భుతంగా తెలుస్తుంది. ఏదైనా సరే మీరు అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఎంత మంచి మంచి కథలు చెప్పినా అది ఏ రకంగా కూడా మీకు అసలు ఉపయోగపడదు. ఆశించకుండా జీవించటం ఎలా అనేసి ఈ విషయం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఒక యోగి కథ చెప్తాను. సర్వాన్ని జయించినటువంటి ఒక యోగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతను చాలా అద్భుతంగా తపస్సు చేసినటువంటి యోగి అన్నమాట. ఆ యోగిని చూసి పైలోకంలోంచి ఒక దేవత కిందకి దిగొస్తుంది. దిగొచ్చి, స్వామి మీరు అద్భుతంగా తపస్సు చేశారు, మీకు ఏదైనా ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. అంటే అసలు నాకెందుకమ్మా వరము, సర్వాన్ని జయించిన తర్వాత నాకు అసలు ఏది మిగిలి లేదు అని చెప్పేసి అతను అలా నడుచుకుంటూ వెళ్తే అతను వెనకాతలే వెళ్తూ లేదు ఏదైనా వరం కోరుకోండి అని రెండోసారి అడుగుతుంది. అతను అసలు ఏమీ వద్దని అంటాడు. మళ్ళీ మూడోసారి అడుగుతుంది. అడిగి అసలు అతను ఏమీ పట్టించుకోకుండా అలా మౌనంగా భగవద్ అనుభూతిని అనుభవిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతే అతనికి వినిపించేలాగా దేవత ఒక మాట అంటుంది. నీ నీడ ఎక్కడ పడుతుందో ఆ నీడ పడిన చోటల్లా సస్యశ్యామలం అయిపోతుంది. ఒక మనిషి అనారోగ్యంతో ఉన్న మనిషి మీద నీ నీడ పడితే ఆ మనిషి అద్భుతంగా ఆరోగ్యవంతుడైపోతాడు. ఎండిపోయిన పాడి పంటల మీద కానీ సారం లేని వాటి మీద కానీ ఏది అధ్వాన స్థితిలో ఉన్న దాని మీద నేను ఏడపడినా కూడా అది అద్భుతంగా ఆరోగ్యవంతంగా తయారైపోతుంది, సస్యశ్యామలు అయిపోతుంది భూమంతా అని చెప్పి వరమిస్తుంది. అసలు ఆమె మాటలు కూడా యోగా అసలు ఎటువంటిది వినిపించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అలాగా ఆనందంతో తేలుతూ వెళ్ళిపోతూ కొద్ది రోజులకి ఏ దేవత అయితే వరం ఇచ్చిందో ఆ దేవతా లోకానికి చేరుకుంటాడు తన తపశక్తి వల్ల. అప్పుడు మళ్ళీ ఆ దేవత ఇతన్ని చూసి పోల్చుకుంటుందన్నమాట. మీకు నేను ఆ రోజు వరం ఇచ్చాను కదా, మీకు గుర్తులేదా అని అడుగుతుంది. అడిగితే నాకు అసలు వినిపించలేదమ్మా అంటాడు. అంటే ఆ రోజు మీ నీడ పడిన చోటల్లా సస్యశ్యామలం అవ్వాలని నేను మీకు వరం ఇచ్చాను, కానీ మీరు అసలు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇంత అద్భుతంగా తపస్సు చేశారు మీరు ఎక్కడి నుంచి అయితే నడుచుకొని వచ్చారో ఆ భూమి అంతా సస్యశ్యామలం అయిపోయింది. ఆ మనుషులందరూ ఆరోగ్యంగా తయారైపోయారు. అంత గొప్ప శక్తి మీ దగ్గర ఉంది. నేను దేవతాలోకంలో ఉన్న ఒక దేవతని. నేను తపస్సు వల్ల ఈ వరాలు ఇచ్చే శక్తిని పొందలేదు. సాధారణంగానే నాకు ఈ శక్తి వచ్చింది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది. నేను కూడా మీలాగే సర్వాన్ని జయించాలని అనిపిస్తుంది. నేను ఇప్పుడే మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వెళ్ళి మీలాగా తపస్సు చేసి ఆ స్థితి వచ్చాకే నేను ఈ దేవతాలోకంలోకి వస్తాను. అప్పటి వరకు భూమి మీదే ఉండిపోతానని ఒక దేవత ఒక భూమి మీద తపస్సు చేసినటువంటి యోగిని చూసి అంతగా ఇంప్రెస్ అవ్వి ఆవిడ భూమి మీదకి వచ్చి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంటే అసలు ఆశించకుండా జీవించటంలో అంత ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది. ఏదైనా సరే అనుభవపూర్వకంగా వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటాము. ప్రతిరోజు ప్రతి విషయంలోని ఆ విషయం వెనకాతల మనకు ఒక ఆశ ఉంటుంది. అలా ఆశలతోటి కోరికలతోటి జీవించటం వల్ల ఆ కోరిక నెరవేరగానే వచ్చిన తాత్కాలికమైన ఆనందమే ఏదో గొప్ప ఆనందం కింద
ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వాటిల్లో బాధ, దుఃఖము, సంతోషము అనుభవిస్తూ అదే సరైన ఆనందం అని అనుకుంటున్నారు. కానీ అసలైన ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఎవరికీ తెలియటం లేదు. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పని మనిషికి మనం ఒక పాత చీర ఇచ్చి కొద్ది రోజుల తర్వాత అది పిలిచినప్పుడు పలకలేదనుకోండి, మనకి వెంటనే మనం పాత చీర ఇచ్చిన విషయం గుర్తుకొచ్చేస్తుంది. చూడు, ఇది అడగకుండా నేను చీర ఇచ్చాను, అయినా ఇది నేను పిలిస్తే పలకలేదు అని. అంటే చాలా చిన్ని చిన్ని విషయాలలో కూడా మానవుడు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. అలా ఆశించడం వల్లే ఎప్పుడూ తనని అంటిపెట్టుకొని దుఃఖం అలా ఉంటుందన్నమాట. ఇంకా దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. ఇంకా అసలు ఆత్మానందాన్ని ఎలాగ అనుభవిస్తాడు? నిజంగా ఒక్కరోజు లేదంటే ఒక్క వారం రోజులు ఏ మనిషి నుండి కూడా మీ చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఒక మనిషి మిమ్మల్ని పలకరించాలని కానీ, మీరు ఊహించిన విధంగా ఎదుటి వ్యక్తి ఉండాలని కానీ ఏమీ ఆశించకుండా జీవించి చూడండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో. మాటల్లో నేను ఎంత చెప్పినా కూడా మీకు అది అర్థం కాదు. నిజంగా మన చేతికున్న సంఖ్యలు విడిపోయినట్టు ఉంటుంది. అది ఎటువంటి గొప్ప స్వేచ్ఛ అనుకుంటున్నారు, మన హృదయం లోతుల్లో నుండి వస్తుంది. ఆ అనుభూతిని మీరు అసలు ఇంకెప్పుడు జీవితంలో వదులుకోరు. అక్కడి నుంచి ప్రతిదీ ఒకటి ఒకటి మీకు నెమ్మదిగా వదులుకోవటం ఎలాగో తెలుస్తుంది. ఏంటంటే పట్టుకోవడంలోనే ఉంది ఇబ్బంది అంతా. వదిలేసిన తర్వాత ఆనందం ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు అసలు. ఒక్కరోజు కానీ, వారం రోజులు కానీ, నెలల రోజులు కానీ మెల్లిమెల్లిగా ఆ పరిస్థితులు కానీ అలవాటు చేసుకుంటే ఏమీ ఆశించకుండా అప్పుడు మీలో అద్భుతమైన ఒక కళ ప్రవేశిస్తుంది. అది ఏంటంటే స్వేచ్ఛగా ఉండటం. ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులు మీరు అనుకుంటున్న స్వేచ్ఛ తాలూకా నిర్వచనం కాదది. ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుందో మీరు స్వయంగా అనుభవించి చూడండి. అప్పుడు నిజంగా స్వేచ్ఛ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అన్ని విషయాలలోని మీలో ఒక నైపుణ్యం వస్తుంది. మీరు ఏం చేస్తున్నా సరే అందులో ఒక కళ ఉట్టి పడుతుంది. అదే జీవించే కళ. అలాగ జీవన్ముక్తులుగా ఉండటం మీకు అలవాటు అవుతుంది. ఎలా? ఏమీ ఆశించకుండా జీవించటం వల్ల. మనం ఎదుటి వ్యక్తికి చిన్న గడ్డి పరకంత కాదు కదా. ఒక బంగారం ఇచ్చినా కూడా ఎదుటి వ్యక్తి నుంచి తిరిగి మళ్ళీ మనం అది అసలు మర్చిపోవాలి. ఇది నేను చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఇలాగ అనేక విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఏ విషయం పట్ల కూడా మనం ఆశించడం అనేది ఉండకపోతే ఆ స్వేచ్ఛ అద్భుతంగా ఉంటుంది. నిజంగా మనం ఎంతకాలం జైల్లో ఉన్నామన్న విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆశించడం మానేసి ఒక్కసారి జీవించడం నేర్చుకోండి. ఆ జీవించే కళని అభ్యాసం చేయండి ప్రతిరోజు. నిజంగా మీరు ఇంతకాలం జీవించింది జైలు జీవితమే అని మీకు అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అందరికీ తెలుసు కదా, అక్బర్ అనే చక్రవర్తి, హిస్టరీలో మనం చదువుకున్న అక్బర్ అనే చక్రవర్తి మన భారతదేశాన్ని పరిపాలించాడు కదా. అతని దగ్గర తాన్సేన్ అని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతని సంగీతానికి మురిసిపోయేవాడు అనమాట అక్బరు. ప్రతిరోజు పాడించుకునేవాడు, తనకి డబ్బులు ఇచ్చేవాడు, పారితోషికం తనని సన్మానించేవాడు. తాన్సేన్, అసలు నువ్వు నన్ను ఎంత ఆనందపరుస్తున్నావో తెలుసా? అసలు నీలాగా అద్భుతంగా పాడే వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. అసలు నీకు సరి సమానంగా ఎవరూ పోటీ ఇవ్వలేరు అని చెప్పేసి అతన్ని విపరీతంగా పొగుడుతూ ఉంటాడనమాట. పొగిడి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అక్బర్ చక్రవర్తి. అప్పుడు మళ్ళీ అక్బర్ చక్రవర్తి అంటాడు తాన్సేన్తో, నీకు సంగీతాన్ని నేర్పించిన గురువు ఒకరు ఉంటారు కదా, అతను బహుశా నీకంటే గొప్పగా పాడతాడేమో. నీ సంగీతం ఎంత అద్భుతంగా ఉంటే అతని సంగీతం ఇంకెంత బాగుంటుందో నాకు వినాలనిపిస్తుంది అని చెప్పేసి తాన్సేన్ తోటి అంటాడు అక్బరు. అనగానే వెంటనే తాన్సేన్ అంటాడు, అతను మనం పిలిస్తే పలికేలా ఉండడు, అసలు అతను ఎప్పుడు పాడతాడో అతనికే తెలీదు, అతను హృదయంలో ఎప్పుడు భగవంతుడిని అనుభూతి చెందుతూ ఉంటాడు, ఆ తన్మయత్వం ఎప్పుడు కలిగితే అప్పుడు అతనిలో నుంచి అతనికి తెలియకుండా సంగీతం పైకి పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం అతని పక్క నుండి కాపలా కాసి అతని సంగీతం వినాలి. మీరేమో చక్రవర్తి, అతనేమో మీ దగ్గరికి రాడు, మీరు ఎలా వినగలుగుతారండి అతని సంగీతం అని అడుగుతాడు. అప్పుడు అడిగితే అక్బర్ అంటాడు, నువ్వు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆసక్తి కలుగుతుంది, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను రాజునన్న అహంకారాన్ని పక్కన పెట్టి నీ గురువు యొక్క సంగీతాన్ని నేను వినదలుచుకున్నానని చెప్తాడు. తాన్సేన్ యొక్క గురువు హరిదాస్ అనమాట, రామభక్తుడు. ఎప్పుడూ రాముడిని మనసులో స్తుతించుకుంటూ చాలా అద్భుతంగా సంగీతాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు.
అయితే ఒకరోజు తొలిజాములోనే తెల్లవారు 2 గంటలకి అక్బరును తాన్సేనును రహస్యంగా అతని అతని ఇంటి వెనకాతల భాగంలో మొక్కల దగ్గర దాక్కొని దొంగల్లాగా అతను ఎప్పుడు పాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. 2 గంటల నుంచి వాళ్ళు కాపలా కాస్తే అప్పుడు హరిదాసు బయటికి వచ్చి ఇంట్లో నుంచి 3 గంటలకి అతని మనసులో ఆనందం పుట్టగానే అతను భగవంతుని స్తుతిస్తూ తన్మయత్వంతో పాడతాడనమాట. భగవంతుడిని గానం చేస్తూ ఉంటాడు. గానం చేస్తుంటే ఇక్కడ అక్బర్ కళ్ళల్లో నుంచి ఏకధాటిగా ఆనంద బాష్పాలు అలా కారిపోతూ ఉంటాయి, కన్నీళ్ళు. అంటే అసలు ఒక వ్యక్తిలోని కళ్ళల్లో నుంచి కన్నీరు తెప్పించేలాగా అతను గానం చేస్తున్నాడంటే అతను పూర్తి తన్మయత్వంతో భగవంతుడిలో ఐక్యమయ్యి అలా గానం చేస్తూ ఉంటాడు. చేస్తే అసలు అతను పాడడం ఆపేసిన తర్వాత కూడా అక్బర్ చక్రవర్తి ఆనందంలో నుంచి బయటకు రాలేడు. అతను కూడా పూర్తిగా గానంలో ఇమిడిపోయిందనమాట తన మనస్సు. అసలు బయటకు రాడు. అలా కళ్ళు మూసుకొని ఆనందంతో ఇంకా ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అప్పుడు తాన్సేను చక్రవర్తిని, రాజా మనం ఎవరో ఒకరికి దొరికిపోతాము, అసలు మీరు రాజు కదా, మీరు ఇక్కడ ఇలా దొంగతనంగా వింటున్నారని తెలిస్తే రండి రండి అని చెప్పేసి అతను బలవంతంగా ఈడ్చుకొని రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు తాన్సేను. తీసుకెళ్ళిపోయిన తర్వాత అసలు అక్బర్ చక్రవర్తి ఆ విషయంలో నుంచి బయటకు రాలేకపోతాడు. అస్సలా నీ గురువు ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నాడు తాన్సేన్, నువ్వు అలా పాడలేకపోతున్నావు కదా, అతను ఎలా పాడుతున్నాడు, ఇది ఎలా సాధ్యం, ఇద్దరిది ఒకే రకమైన సంగీతం కదా, నా హృదయాన్ని ఇంత పిండేసి నా కళ్ళమ్మటి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఈ మధురానుభూతికి కారణం ఏంటి అని తాన్సేన్ ప్రశ్నిస్తాడు. అప్పుడు తాన్సేన్ చెప్తాడు, ఓ రాజా, నేను నీ కొలువులోని నువ్వు ఇచ్చే డబ్బులకి ఆశించి నేను సంగీతం ఇక్కడ కచేరీ చేస్తున్నాను. అతను అస్సలు ఏమీ ఆశించడు. భగవంతుడు కావాలని భగవంతుడిని కోరుకోడు, అలాగే భౌతిక జీవితంలో ఏదైనా కావాలని కోరుకోడు. అసలు తను పాట పాడుతున్నట్టు తనకే తెలియదు. తను ఎప్పుడూ ఒక ఆనంద సాగరంలో పరవశించిపోతూ ఉంటాడు. ఆ ఆనందం నుంచి అద్భుతంగా పుట్టిన గానం అది. అలాంటి గానం ఏంటి, సాక్షాత్తు భగవంతుడు పాడినట్లే కదా. అందుకే మీ ఆత్మను అంతలాగా కుదిపేసింది, మీ కళ్ళమటి నీళ్ళు తెప్పించింది. ఏమీ ఆశించకుండే చేసే పని దైవ కార్యక్రమం లాంటిది కదా. అందుకే అతను అంత గొప్పగా పాడగలిగాడు. నేను మాత్రం మీ దగ్గర డబ్బులు కాసుపడి పాడుతున్నాను కదా, అందుకే ఇందులో ఇంకా లోటు ఉంది అని చెప్తాడనమాట. అంటే అసలు మనం ఏమీ ఆశించకుండా ఒక మనిషి జీవించినప్పుడు తను చేసే ప్రతి పని కూడా భగవత్ కార్యక్రమం కింద అయిపోతుంది. అందులో ఒక జీవించే కళ మనకి కనిపిస్తుంది. అది నేను 100% మీకు నేను చెప్పగలను. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా ఎక్కువగా బాధపడి ఏడ్చేదాన్ని. ఎంతలా ఏడ్చేదాన్ని అంటే నేనున్నట్లే ఎదుటి వ్యక్తి ఉండాలి, నేను ఎలా ప్రేమిస్తానో ఎదుటి వ్యక్తి అంత అలాగే ప్రేమించాలి. ప్రతిదానికి నాతో నేను కంపేర్ చేసుకునేదాన్ని. నాలో ఎదుటి వ్యక్తి లేడు లేడు అని చాలా పీక్కొని ఉండేదాన్ని అనమాట. అప్పుడు భగవంతుడి దయ వల్ల నాకు ఈ వాక్యాలు తెలిసాయి. ఏంటి అస్సలు ఆశించడం మానేస్తే అంత అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి నేను ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న విషయాన్ని పక్కకు జరిపి చూస్తే నాకు అసలు నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే నేను ఇంక అసలు మాటల్లో చెప్పలేదు. ఇంకెప్పుడు ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు. నేను ఇంకా ఆ రోజు నుంచి కూడా ఏ వ్యక్తి కనిపించినా కూడా ఇదే చెప్తాను, ఏమీ ఆశించవద్దు అని చెప్తాను. చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, కొలీగ్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాతో అట్లా ఎట్లా మేడం, అసలు మనం ఆశించకుండా ఎట్లా ఉంటాం, మనకి పెళ్ళైన వెంటనే మనకి అన్ని సర్వ హక్కులు ఉంటాయి, భర్త నుండి అన్నీ గుంజుకొని తీసుకోవాలి, అన్నీ ప్రశ్నించాలి, మనకి ప్రతి దాంట్లో స్వాతంత్రం ఉంది, మనకి హక్కు ఉంది అని నాతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే సాధన గురించి ఏమీ తెలియనప్పుడు మనం అలా చెప్పకూడదు కదా ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానాన్ని అనేసి, అవును అనేసి వాళ్ళు ఏమంటే దానికి తల ఊపేసి ఊరుకుంటానమాట. కానీ ఒక్క ప్రయత్నం చేస్తాను, మీరు ఇలా చేసి చూడండి అని చెప్పేసి. కానీ వాళ్ళు అసలు అదే అంగీకరించరు. దానికి కూడా కర్మ పరిపక్వం అవ్వాలేమో, భగవంతుడు అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి కదా. కానీ ఏదైనా సరే ఒక్కసారి నా మాట విని మీరు ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ స్థితి. మానవ జీవితం ఏంటంటే
కోరుకున్న కోరికను అనుభవించటంలోనే ఉంటుంది అని అనుకుంటాడు ప్రతి మనిషి. అందుకే ఏదో ఒక దాన్ని ఆశిస్తూ ఉంటాడు. అది ఎంతగా ఆశిస్తాడంటే, నేను ఇందాక పని మనిషి గురించి చెప్పాను కదా, అరిగిపోయిన పాత చీర కూడా, అంత వాడేసిన పాత చీర ఇచ్చి కూడా దాని నుండి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. ఎందుకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అండి? అసలు అవి ఏ రకంగానూ మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయవు. అసలు మనం ప్రతి జ్ఞానాన్ని నేర్చుకోవటం కాదు, అసలు మన వరకు ఒక జ్ఞానం వస్తుందంటే దాని వెనుక భగవంతుడు ప్రకృతి కృషి ఎంత ఉందో తెలుసా? నేను ఈ వీడియోస్ పెట్టే ముందు ఒకటి అనుకున్నాను మనసులో సంకల్పం ఏంటంటే, నేను కేవలం ఈ విషయాన్ని రికార్డు చేస్తాను అంతే. నాకు తెలిసిన బంధువులకి కానీ, స్నేహితులకి కానీ, అసలు నాకు పరిచయం ఉన్న ఒక్క వ్యక్తికి కూడా నేను ఈ వీడియోస్ ఎవరికీ షేర్ చేయను. భగవంతుడే వాళ్ళని నిర్ణయించాలి. ఎవరికైతే నిజంగా తపనతోటి నీలా ఐక్యమవ్వాలని అనుకుంటున్నారో, ఓ పరమేశ్వర, వాళ్ళకి జ్ఞానాన్ని అందించు. ఇది నిజమైన జ్ఞానం అయితే వాళ్ళకి చేరుతుంది అని చెప్పేసి, ఇది వింటున్న ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నమ్మించడానికి నేను ఏ ప్రయత్నం చేయను. కానీ నాకు మాకు బంధువులలో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, ఇటు పుట్టింటి వాళ్ళకి, అత్తింటి వాళ్ళకి కానీ, నా ధ్యాన మిత్రులకి కానీ ఒక్కరికి కూడా నేను వీడియోస్ పెడుతున్నట్టు చెప్పలేదు. కేవలం అది భగవంతుడి ద్వారా జరగాలి అని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుందా? అసలు నేను ఇంతలా కూర్చొని మాట్లాడి నా లోపల ఒక జ్ఞానం స్ఫురించి దానికి ఎక్కడో విన్న కథను గుర్తు చేసి, ఈ కథ దీంట్లో పెడితే బాగుంటుంది, వీళ్ళకి అర్థమవుతుంది అని అన్ని రకాలుగా నా మనసులో స్ఫురింపచేసి భగవంతుడు ఎక్కడో ఉన్న మీ అందరికీ కూడా వినిపిస్తున్నాడంటే, ఈ యూట్యూబ్ అనే మాధ్యమం ద్వారా ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో, మిమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా చేయటానికి ఎంత తపన పడుతున్నాడో. ప్రకృతి భగవంతుడు ఇప్పుడు చెప్తారా? భగవంతుడు ప్రతి చోట ఉన్నాడని ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను చెప్పవలసింది చెప్పాను. భగవంతుడే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు అస్సలు. నేను మౌనంగా వీడియో పెట్టాను. నా వాళ్ళెవ్వరికీ కూడా నేను వీడియోస్ పెడుతున్నట్టు చెప్పలేదు, చెప్పకూడదనే అనుకున్నాను నేను. అది భగవంతుడే చెయ్యాలి, ఎవరికి అవసరమో వాళ్ళకి భగవంతుడు పంపించాలి అని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ భగవంతుడే సెలెక్ట్ చేసి ఈ విషయాలన్నీ మీకు అందేలాగా చేస్తున్నాడు. అందుకే కొద్ది రోజులు మీరు చేసి చూడండి. ఏమీ ఆశించకుండా మౌనంగా ఉన్నదాన్ని ఉన్నట్లు చూస్తూ, నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోస్లో చెప్పిన నియమాలు పాటిస్తూ కొద్ది రోజులు ఉండండి. ఎంత అద్భుతంగా ఉందో అని మీరే చెప్తారు. లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు చేసిన పిల్లల పెంపకం అనే వీడియో అసలు ఎవరూ ఓపెన్ చేసి చూడలేదు, 2-3 కాకుండా. అంటే అందులో మిస్టేక్ ఏంటనేది నాకు అర్థమవ్వాలని నేను అడుగుతున్నాను. అంటే ఎక్కువ నసగా ఏమైనా అనిపించిందా, లేకపోతే రమణుల ఫోటో పెట్టలేదు కదా, అది వేరే ఛానల్ నుంచి వచ్చింది అనుకున్నారా ఏంటి? నాకు తెలియలేదు. ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళు మాత్రం చూశారు, వాళ్ళు కాకుండా 2-3 చూశారు. అంటే లోపం ఏంటని తెలిస్తే నేను మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అవుతుంది కదా, అందుకని ఆ విషయం ఇప్పుడు మీ ముందు ఉంచాను. పిల్లల పెంపకం వీడియోలో నేను ఒక మాట చెప్దాం అనుకున్నానండి. ఓల్డ్ మూవీలో ఒక పాట ఉంటుంది, జీవనజ్యోతి అనే సినిమాలో వాణిశ్రీ గారు పిచ్చిదాని కింద వేస్తారు. అందులో ఒక మాట ఉంటుందండి, ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడని. అక్కడ ఏంటంటే, దేవుడే ఎదురుగా నిలుచుంటే ఏమి కావాలి తల్లి అని అడిగితే నేనేమి కోరుకుంటానో తెలుసా అని అంటుంది. ఏం కోరుకుంటానంటే, నీ నీడలో మావాడు పెరగాలని, నీ అంత పేరు తెచ్చుకోవాలని అని అంటుంది. అది ఎంత అద్భుతమైన ఆలోచన కదా. బహుశా పిచ్చి వాళ్ళకే వస్తుందేమో ఆలోచన. మంచిగా ఉన్న వాళ్ళ కోరికలు వేరే రకంగా ఉంటాయి. పిచ్చివాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటారు కదా, అందుకే ఆవిడ అలా కోరుకుంది అనిపించింది నాకు. ప్రతి పాటలోని, ప్రతి మాటలోని, ప్రకృతిలో ప్రతి అణువణువున జరిగే ప్రతి విషయంలో కూడా భగవంతుడు ఏదో ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని మనకి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఖాళీగా ఉండం కదా మనసు, అందువల్ల అది మనం పట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆ పాటలో లైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను.
దేవుడే ఎదురుగా నించుంటే దేవుడి నీడలో పెరగాలని, దేవుడిలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటానని. ఎంత బాగుంది కదూ! అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల